హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ అలాగే ఇలాన్ మస్క్ వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇదివరకు కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు ఉండేవి. బట్ కొన్ని రోజుల క్రితం కొంచెం తగ్గుముఖం పట్టాయి అనుకునే లోపే మళ్ళీ స్టార్ట్ చేసేసారు. అయితే ఈ ఈ మాటల యుద్ధానికి పరిహారంగా ఇలాన్ మస్క్ ఒక కొత్త పార్టీని స్టార్ట్ చేయబోతున్నారని కూడా చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి, న్యూస్ వస్తుంది. ఒకవేళ ఇలాన్ మస్క్ పార్టీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే ట్రంప్ ఏమైనా ఎదుర్కోవాల్సి ఉంటుందా? అంటే ఆల్రెడీ అక్కడ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. రిపబ్లికన్స్ ఉన్నారు, డెమోక్రాట్స్ ఉన్నారు. ఈ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ వీటితో పాటు ఇప్పుడు ఆయన ది అమెరికన్ పార్టీ అని పెడతానంటున్నాడు ఎలన్ మస్క్. అయితే అధికారిక ప్రకటన కాదు, ఇది స్పెక్యులేషనే. బయట ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీ ది అమెరికన్ అనే పేరుతో ఒక పార్టీ పెట్టబోతున్నాడు అని. అంటే ఈ మధ్య ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, పర్టికులర్గా ఎక్స్లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో అంటే ఆల్టర్నేటివ్ పార్టీని కోరుకుంటున్నారా అమెరికన్స్ అని చెప్పి రకరకాల ప్రశ్నలతో ఆయన ప్రజల్ని అంటే అడిగాడు. మీకు ఇంకొక రాజకీయ పార్టీ మీకు అవసరం ఉందా, లేకపోతే వీళ్ళు సఫిషియంటా, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఓకేనా, కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారా అని చెప్పి రకరకాల ప్రశ్నలతో ఆయన ప్రజల ముందుకు వెళ్ళిన సందర్భంగా దాదాపు 80% మంది కొత్త రాజకీయ పార్టీ వస్తే మంచిదే అని అభిప్రాయపడినట్టుగా ఒక నివేదిక బయటకు వచ్చింది. ఇది ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి. ఆ ప్లాట్ఫామ్స్ మీద జరిపినటువంటి పోలింగ్లో ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉంది అమెరికా రాజకీయ వ్యవస్థలో అని జనాలు కోరుకుంటున్నట్టుగా ఒక ప్రొజెక్షన్ అయితే ఇచ్చాడు ఆయన. 80% మంది ప్రజలు కొత్త పార్టీని కోరుకుంటున్నారు, అంటే ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు. ఈ రెండు ప్రధాన రాజకీయ పక్షాలకి భిన్నంగా ఉండేటువంటి ఒక కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. ఈ ఎస్టాబ్లిష్ చేసినటువంటి నేపథ్యంలో వస్తున్న స్పెక్యులేషనే ది అమెరికన్ పార్టీ అనే పేరుతో ఎలన్ మస్క్ ఒక పార్టీ పెట్టబోతున్నాడు అనే ఒక వార్త ఒకటి ప్రపంచం మొత్తం సర్క్యులేట్ అవుతోంది. దాదాపు అన్ని మీడియా పేపర్లలోనూ అలాగే ఛానల్స్లోనూ అన్నిట్లోనూ ఆల్రెడీ వార్త వచ్చేసింది. అయితే అధికారిక ధృవీకరణ లేదు. ఎలన్ మస్క్ నుంచి అధికారికంగా నేను పొలిటికల్ పార్టీ పెడుతున్నానని కానీ, లేకపోతే ఆయన నా పార్టీ పేరు ఇది అని కానీ అక్కడ అధికారికంగా ప్రకటించలేదు. స్పెక్యులేటివ్ స్టేజ్లోనే ఉంది అది. అది ఆయన పొలిటికల్ పార్టీకి సంబంధించిన గొడవ. నిజానికి వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఎందుకు వచ్చింది, ట్రంప్తో ఎందుకు ఈయన ఘర్షణ పడుతున్నాడు అంటే, గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచినటువంటి ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని ట్రంప్కు అనుకూలంగా నడపటంలో తాను కీలక పాత్ర పోషించినట్టుగా ఎలన్ మస్క్ క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ క్లెయిమ్ చేసుకోవటం అనేది ఆయనకు నచ్చల. ట్రంప్కి నచ్చక ఆయన ఖండించాడు. దీన్ని ఖండించి, నా గెలుపుకి ఎవరూ దోహదపడలేదు, నేను చేసిన ప్రచారము నా కృషి మాత్రమే నన్ను గెలిపించింది తప్ప ప్రజలు నాకు అనుకూలంగా ఓటేశారు, నా నుంచి ప్రజలు ఏదో ఆశించారు, నాకు అనుకూలంగా ఓటేశారు తప్ప ఎవరో ప్రజాభిప్రాయాన్ని నా వైపుకు మళ్లించారు అని చెప్పుకోవడం కేవలం అది వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి చెప్తున్న మాటలు తప్ప వాస్తవం కాదు అని ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ట్రంప్ వివరణ ఇచ్చిన మీదట ఈయన కొంచెం ఘర్షణాత్మకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఎలన్ మస్క్. ఈ క్రమంలో అమెరికాలో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఒక జాఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి ఒక పాత ఉపాధ్యాయుడు, ఆయన తర్వాత రకరకాల వృత్తుల్లోకి వెళ్ళాడు. ఒక సెక్స్ స్కాండల్ ఉంది ఆయన మీద. ఆయన జైల్లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అయితే ఆ కేసు, ఆ టోటల్ ఎపిసోడ్ వెనకాల ట్రంప్ పాత్ర ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని వార్తలు ఈయనకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ మీద సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే ట్రంప్ని టార్గెట్ చేయటం అనే కార్యక్రమం మొదలుపెట్టేశాడు ఎలన్ మస్క్ అనేది ప్రపంచానికి అర్థమైంది ఈ ఎపిసోడ్ నుంచి. ఈ సెక్స్ స్కాండల్లో ఇరుక్కుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ పాత ఉపాధ్యాయుడి తాలూకా కేసులో ఈయన పాత్ర ఉంది అని ఒక పుకారు పుట్టించడంలో ఆయన మొదలుపెట్టాడు, క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు.
ట్రంప్ వ్యతిరేక క్యాంపెయినింగ్ అనేది మొదలైంది మస్క్ నుంచి అనేది ప్రపంచానికి అర్థమైంది. ఈ అర్థమవుతున్న టైంలో తను కూడా మస్క్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఆయన వ్యూహాలు ఆయన పన్నుతున్నాడు ట్రంప్. అయితే ఎలన్ మస్క్ ఉన్నటువంటి ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రపంచం నడుస్తోంది అనేది ఒక దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నాడు తను. ఏఐ అనేది తన క్రియేషన్, అలాగే తన కంట్రోల్లో నడుస్తోంది దీనికి సంబంధించిన వ్యవస్థలన్నీ. కాబట్టి నేను ప్రపంచాన్ని శాసించగలను అనే దాకా ఆయన అభిప్రాయాలు వెడుతున్నాయి. అంటే ప్రపంచపు అగ్రదేశంగా అమెరికా ఉంది, తను అమెరికాని మించినటువంటి స్థాయిలో ఉన్నట్టుగా అనుకుంటున్నాడా అనేది ఒక డౌట్. అంటే మొత్తం అన్ని వ్యవస్థల్ని ప్రస్తుతం ఏఐ కంట్రోల్లోకి తీసుకుంటోంది. ప్రతి చోట ఏఐ అవసరం పడుతోంది. అంటే నిఘా విభాగాల దగ్గర నుంచి మొదలు పెడితే జనాలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ అభిరుచులు ఏమిటి అనేది తెలుసుకోవటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే సాధ్యం. మార్కెట్ దాని మీదే ఆధారపడి నడుస్తోంది. ఇది ఒక దశ వరకు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతోంది. సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వటం అంటే ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది సర్వ్ చేయటం కాదు, ప్రజలు ఏం కోరుకోవాలో కూడా వీళ్ళే చెప్పడం. అంటే ఒకళ్ళకి ఇడ్లీ ఇష్టం ఉంటుంది, వాళ్ళకి ఇడ్లీ ఇష్టము అనే విషయం తెలుసుకుని మంచి ఇడ్లీ ఎక్కడ దొరుకుతుంది మీరున్న ప్రాంతంలో అనేది తెలియజేస్తారు. ఇది కాదు, మీకు ఇడ్లీ ఇష్టమైనప్పటికీ మీకు ఇడ్లీ ఇష్టం లేదు అని మీతో కన్విన్స్ చేయించి వాటి దగ్గర ఉన్న వస్తువులు మీకు అమ్మటం. అంటే మీకు వారి దగ్గర పిజ్జా ఉంటే పిజ్జా మీకు ఇష్టం, లేకపోతే మిరపకాయ బజ్జీలు ఉంటే మిరపకాయ బజ్జీలు మీకు ఇష్టం అని బ్రెయిన్స్ని కంట్రోల్లోకి తీసుకుని వ్యాపారం నడిపే స్థాయికి ఒక ప్రయోగం జరుగుతోంది. ఈ దశలో టోటల్ మార్కెట్ వ్యాపారము మొత్తం నా కంట్రోల్లో ఉంది కాబట్టి మార్కెట్ని నేను శాసించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎలన్ మస్క్లో పెరుగుతోంది. ఈ పెరుగుతున్న క్రమంలో అన్ని విధాల కంట్రోలు తన చేతిలోకి తీసుకునేటువంటి ఒక ప్రయత్నం అంటే అధికారిక సమాచారం కాదు ఇది. ట్రంప్ సీరియస్గా ఇంకో పొలిటికల్ పార్టీ వస్తుందని మాట్లాడటం లేదు, ఎలన్ మస్క్ కూడా మాట్లాడటం లేదు. కానీ బయట జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్, వాళ్ళ యాక్టివిటీసు, వీళ్ళ కదలికల్ని బట్టి మనకు అనిపిస్తున్న విషయం. సరే, ఒకవేళ నిజంగానే ఇప్పుడు మస్క్ ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుందంటే ఆయన హ్యాండిల్ చేయగలరంటారా? అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి 80% మంది ప్రజలు కోరుకుంటున్నారు, 80% మంది అమెరికన్స్ ఒక ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు అని చెప్పేశారు ఆల్రెడీ. ఈ 80% మంది నిజంగానే కోరుకున్నారా లేకపోతే వీళ్ళు క్రియేట్ చేశారా అనేది కూడా ఒక సందేహం. అంటే ప్రజాభిప్రాయాన్ని పోగు చేయటం అనేది ఒక కళగా అభ్యసించారు. నేను ఇందాక చెప్పాను, అంటే ప్రజల రుచులు అభిరుచులు తెలుసుకోవడంతో మొదలై ప్రజలు ఏం కోరుకోవాలో కూడా వీళ్ళే డిసైడ్ చేసి వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ డ్రైవ్ అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే గుసగుసల ప్రచారం, క్యారెక్టర్ అసాసినేషన్. ఎవరినైనా టార్గెట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటానికి అందులో భాగంగానే ఇప్పుడు ఈ జఫ్రీ కేసు పట్టుకొచ్చాడు ఆయన. ఆ జఫ్రీ కేసు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతి పొందినటువంటి వ్యవహారం. అది మైనర్ బాలికల మీద వాళ్ళ మీద లైంగిక వేధింపుల గొడవ. కాబట్టి ఆ కేసులో ట్రంప్ పాత్ర ఉంది అని చెప్పడం ద్వారా ట్రంప్ స్థాయిని దిగజార్చడం. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు మొదలు పెడతాడు ఈయన అంటే ఈయనకేదో ఒక పొలిటికల్ ఏరియాలో ఒక గోల్ ఉంది. అంటే పొలిటికల్ ఏరియాలో తన ఉనికి చాటుకోవాలనుకుంటున్నాడు ఎలన్ మస్క్. అందుకని ది అమెరికన్ పార్టీ అనే పేరుతో ఒక పొలిటికల్ పార్టీ పెడతాడనే వార్త ఇప్పుడు ఆల్రెడీ సర్క్యులేషన్లోకి వచ్చేసింది. అంటే ఆయన చెప్పకుండా రాదు. సో ఇది గట్టి థ్రెట్ ఇవ్వగలను, నేను ప్రజాభిప్రాయాన్ని నేను మౌల్డ్ చేయగలను. ట్రంప్ని లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ వ్యవస్థలన్నింటినీ, వాటి డొల్లతనాలని, వీటన్నిటినీ కూడా ఎఫెక్టివ్గా ప్రపంచం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు, చాలా దుర్మార్గాలు చేశారు అని ఎస్టాబ్లిష్ చేయడానికి అతని చేతిలో ఒక యంత్రం ఉంది. అతని చేతిలో ఏఐ అనేటువంటి ఒక పరికరం ఉంది. ఆ పరికరం వాడి వీళ్ళందరినీ భ్రష్టు పట్టించి తన పార్టీని ముందుకు నడిపించగలడు అని ఒక హింట్ ఇచ్చాడు. 80% మంది కొత్త పార్టీని కోరుకుంటున్నారు అని చెప్పడం ద్వారా.
కాబట్టి పవర్ఫుల్ శత్రువుగా తయారవుతాడు అసలు ట్రంప్కి. ఓకే. ట్రంప్కే కాదు, అసలు అమెరికాలో ఉన్నటువంటి రెండు ప్రధానంగా ఉన్నటువంటి రెండు రాజకీయ పక్షాలకి భిన్నమైనటువంటి ఒక ఆల్టర్నేటివ్గా తను ఎమర్జ్ అయ్యటానికి అవకాశం అయితే ఉంది. ఓకే. దానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి. హ్మ్. అందుకని ట్రంప్ భయపడుతున్నాడు. బయటకు ఎవరు గంభీరంగా మాట్లాడుతున్నారు కానీ ఎలన్ మస్క్ ఒకవేళ అలాంటి స్టాండ్ తీసుకుంటే ఏమిటి పరిస్థితి అనేది, నిజంగానే అతను పొలిటికల్ పార్టీ పెడతాడా లేదు బెదిరిస్తున్నాడా, బెదిరించటం ద్వారా పనులు జరిపించుకోవటం అనేది కూడా గతంలో చాలామంది మీడియా పెద్దలు రకరకాల ప్రాంతాల్లో చేశారు ఇది. హ్మ్. అంటే తమకున్నటువంటి మేము ఏదైనా సరే ప్రజల్లో స్ప్రెడ్ చేయగలం, మిమ్మల్ని హీరోలు చేస్తోంది మేమే, విలన్లను చేయగలిగిన సామర్థ్యం ఉంది మా దగ్గర అని చెప్పడం ద్వారా కొన్ని మీడియా వ్యవస్థలు రాజకీయ పార్టీలని తమ కంట్రోల్లోకి తీసుకుని తమ ప్రయోజనాలకు అనుగుణంగా నడిపినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. హ్మ్. అలాగే ఇంతకుముందు మస్క్ చెప్తున్నది కూడా అదే. ట్రంప్ గెలుపులో మేము కీలక పాత్ర పోషించామని చెప్పడం వెనకాల ప్రజాభిప్రాయాన్ని ట్రంప్కు అనుకూలంగా మేము మౌల్డ్ చేశాం, అందుకనే గెలవగలిగాడు, హ్మ్. మమ్మల్ని వదిలేసుకుంటే ఇప్పుడు దెబ్బతింటాడు అనేది ఆయన చెప్తున్నది. ఆయనకి పొలిటికల్ ఇవేమీ లేవు, పొలిటికల్ మోటివ్స్ ఏం లేవు హ్మ్. మస్క్. కాకపోతే బెదిరింపు కార్యక్రమం. ఒక ఆల్టర్నేటివ్ పార్టీ వచ్చేస్తే ఏమిటి పరిస్థితి అని వాళ్ళు అనుకుని సరెండర్ అయితే ఇది బేరం అని చెప్పి ఒక బేరం కుదుర్చుకుని ఆ ప్రకారం నడుస్తారు.